ఇప్పుడు ఏం చేద్దాం పంతులు గారు? పోనీ కుడి చేతి వేలికి ఉంగరం తొడగొచ్చా? అందుకు శాస్త్రం ఒప్పుకోదమ్మా. వధువు ఎడమ చేతికి మాత్రమే తొడగాలి. మరిప్పుడు ఆ పరిస్థితి లేదు కదా పంతులు గారు, ఎలా? అలాంటప్పుడు ఉంగరాన్ని తన చేతిలో పెట్టించండి చాలు. రేయ్, ఉంగరం వర్ష చేతిలో పెట్టరా. అలాగే నాన్న. నా దొరబాబు చేతుల మీదుగా నాకు బుక్కర వందింది. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఉంగరం కింద పడిపోకుండా పట్టుకున్నావు. రామరాజు అంటే వర్ష చేతికి ఉంగరం తొడగలేదు, చేతికిచ్చాడు. మరి వర్ష చేత రామరాజుకి ఉంగరం తొడిగించండి. గుడ్ ఐడియా శ్రావ్య. రామరాజుకి ఉంగరం తొడుగు వర్ష.